బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇక శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు. కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద నివాసం, క్యాంపు ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. ఇక ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయలుదేరారని నిర్ణయించారు. ఇక దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అరికపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, దానం నాగేందర్ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇక అక్కడి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. ఉదయం హైదరాబాద్ లో ప్రధానంగా అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అంశంలో ఒక హైడ్రామా కొనసాగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అరికపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వచ్చేసి ఒక ప్రకటించడం, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ ఇంటి నుండి ర్యాలీగా ఇక్కడికి అరికపూడి గాంధీ నివాసాన్ని చేసినటువంటి ప్రకటన ఇటు పోలీసులు కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను మొత్తం కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇటు హరీష్ రావును కోకపేటలో తన నివాసంలో, అదేవిధంగా ఇటు వెస్ట్ మారేడ్పల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మాధవరం కృష్ణారావును, ఆయనతో పాటుగా వివిధ నేతలను కూడా ఇటు కేపీ వివేకానంద గౌడ్ను కూడా వీళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ పరిస్థితి ఉన్నది. నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో రాత్రి ఇటు షంబీరాజు నివాసానికి ఇటు పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతనే అక్కడే ఉన్నట్టు తెలుస్తున్నది. అతను కూడా ఇటు షంబీపూర్ రాజుతో కలిసి అరికపూడి గాంధీ నివాసం తెలిసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బస్సును ఏర్పడింది. ఇక్కడ మనం చూడం అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఉదయం నుండి కూడా ఆ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు ఇటు 2 రోజులుగా చోటు చేసుకున్నటువంటి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల విషయం సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ తీర్పు పుచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో అరికపూడి గాంధీ ఉన్నారు. అతనికి సిఎస్సి చైర్మన్ గా ఇటు స్పీకర్ ప్రకటించడంతో ఈ యొక్క వివాదం రాసుకుంది. పార్టీ ప్రహాయింపుల చట్టానికి సంబంధించినటువంటి అంశంలో ఆ బీఆర్ఎస్ నేతలు ఈ రోజు పట్టుబడుతూ ఉన్నారు. దానికి సంబంధించి గతంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలను కూడా మొత్తం కూడా 38 మందిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేర్చుకున్నటువంటి సందర్భం ఉంది. ఆనాడు లేనటువంటి పరిస్థితిని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్లో ఉంది. ఈ బీఆర్ఎస్ నేతలు ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఈ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నప్పుడు ఇలాంటి సమస్య గుర్తుకు రాలేదని చెప్పేసి నేతలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడేటువంటి హక్కు అతనికి లేదని కూడా ఈ బీఆర్ఎస్ నేతలకు లేదని కూడా కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడ
ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి అరికపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ నేతలు వస్తారని ప్రకటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పడి వాళ్ళందరూ రాకుండా ఉండేందుకైతే ఇక్కడ అరికపూడి గాంధీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నివాసం చేరుకుంటారు. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి గాంధీని కలిసి వెళ్తా దాన నాగేంద్ర వచ్చి కలిసిపోయినటువంటి పరిస్థితి. జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి నేతలు కూడా వచ్చి కలుస్తా ఉన్నారు. ఇప్పటికి బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ కూడా వచ్చి కలిసినటువంటి పరిస్థితులు. ఈ రోజు అరికపూడి గాంధీ ఇంటికి ఏ విధంగా వచ్చి అంటే గతంలో 2 రోజుల క్రితం ఏదైతే సవాల్ విసిరారో పాడి కౌశిక్ రెడ్డి, ఆ సవాల్ నేపథ్యంలో సవాల్కు ప్రతి సవాల్గా ఇక్కడికి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి, లేకపోతే వెళ్ళే అవసరం కూడా లేదా అతనితో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి, తన స్థాయి కూడా అక్కడ కాదని చెప్పి అక్కడికి వెళ్ళడానికి కూడా తను కొంత బాధపడుతుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ చెప్తున్నాను, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి ఒకవేళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు లాంటి నేతలు వచ్చి తన ఇంటికి వస్తే ఓకే, ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మాట్లాడుకోమని చెప్పి పార్టీ పటిష్టతకు సంబంధించినటువంటి అంశాలు తనకి అభ్యంతరం లేదని చెప్పి స్వాగతిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. కానీ తన ఇంటి పైన జెండా పాత అని చెప్పేసి చీరలు గాజులు చూపించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి దానికి మాత్రం తన అభ్యంతరం వ్యక్తం చేస్తానని చెప్పేసి రావడానికి తను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని కూడా గాంధీ చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఉదయం నుండి కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పోలీసులు కూడా చేసినటువంటి ఆందోళనకారులను కూడా ఆశ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు వస్తే కూడా స్పష్టంగా పోలీసులు కూడా ఆ వైపుగా ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొదటిగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి అంశం అయితే రోజులుగా పదే కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ అనేక సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలు ఈ ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపచేయాలని చెప్పేసి గతంలో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఏ ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మాత్రం తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం పార్టీ ఫిరాయింపుల చట్టం గుర్తొస్తా ఉన్నది. అదేవిధంగా పిఎస్సి చైర్మన్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే ఇచ్చామని చెప్పేసి స్పీకర్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాను బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పేసి అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ అని అతను ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అయితే పార్టీ సమావేశం పెట్టుకుందామని చెప్పి కూడా నేతలు నిన్న స్పష్టం చేయడంతో ఈ యొక్క నేతల నివాసాల దగ్గర ఏదైతే గందరగోళ వాతావరణం ఉందో గాంధీ ఇంటికి చేరుకొని తీరుతామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో యొక్క నేతల ఇళ్ల దగ్గర అలర్ట్ ప్రకటించి వాళ్ళందరూ కూడా అవధరప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కీర్తన, రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీకి ద్రోహం చేసి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన అరికపూడి గాంధీ గారి మధ్య మాటల యుద్ధం నడిచిన తర్వాత ఇద్దరు పెద్ద సవాళ్ళు విసురుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్య చేపట్టి కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి అరికపూడి గాంధీ గారు పోలీస్ ఎస్కార్ట్తో వారి ఇంటి మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు గాంధీ. జాతిపిత మహాత్మా గాంధీని ఒక బజార్ రౌడీలాగా, వీధి రౌడీలాగా ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈరోజు నీతి సూత్రాలు వల్లిస్తున్న అరికపూడి గాంధీ గారికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాల్సిందిగా సవాల్ విసురుతున్నాం. ఇలాంటి ఉదయము
నిన్న హరీష్ రావు గారు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి విషయంలో మరి నిన్నటి నుంచి రాత్రి 1 గంట వరకు కూడా శాసనసభ్యులు హరీష్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, మిగతా శాసనసభ్యులందరూ కూడా వాళ్ళు రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనర్ దగ్గరికి వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ వారు లీవ్ లో ఉండడం, జాయింట్ సిపి గారు తీసుకోవడం అనేది జరిగింది. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వ్యక్తి పిఎస్సి చైర్మన్ ఇవ్వడమే ఒక తప్పు. ఆయన మళ్ళీ ఇంకా దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలనే నేనున్నా అని సిగ్గు లేకుండా చెప్పే విషయం ఏదైతుందో చాలా శోచనీయం. అది అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రులు ఆయన దగ్గరనే పెట్టుకొని మరి ఈ రకంగా 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యుని ఇంటి మీద దౌర్జన్యం చేస్తుంటే నిమ్మకు రేరెత్తినట్టు ఉండి తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టి ఇచ్చిపెట్టడం అనేది జరిగింది. అంటే పట్టపగలు ఒక శాసనసభ్యునికి ఇంటి మీద దాడి చేయడం 23 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, గాంధీ గారు మొన్న పిఎస్సి చైర్మన్ అయిన సందర్భంలో గాంధీ గారు మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మేము ఇంటికి వస్తా ఉన్నాం, మీకు కండువా వేస్తా కేసీఆర్ గారు. మనం చూసాం కౌశిక్ రెడ్డి గారినేమో పోలీసులు అరెస్ట్ చేసి గాంధీని పోలీసులు ఎస్కార్ట్ పైలట్ చేస్తూ కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లడమే కాకుండా అక్కడ 2 గేట్లు ఉన్నాయి, ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్. ఎంట్రీ గేట్ దగ్గర గాంధీ గారిని ఆపి ఒక 20-30 మందిని కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వారిని అత్యేసే ప్రయత్నం. మేము ఈ రోజు కూడా ఏం పిలిపించాం, గాంధీ గారు ఇందాక కూడా నేను చూసిన మీడియాలో మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటూ. మేమేమంటా ఉన్నాం, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుని మా గాంధీ గారిని మేము కలుస్తాం. ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాం? పోలీసులు పెట్టి మనం చూస్తా ఉన్నాం, అక్కడ వివేకానంద్ గారి ఇంటికాడ గానీ మా ఇంటి దగ్గర గానీ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేస్తాం. అయినప్పటికీ పోలీసుల కుట్రలను ఛేదించి చాలా మంది జిల్లాలో రాష్ట్రంలో కార్యకర్తలు, నాయకులు మేమేమంటా ఉన్నాం, మా పార్టీ శాసనసభ్యులు గాంధీ గారు మొన్నటి వరకు మా పార్టీలో విప్పుగా పని కలుస్తా అంటాం, తప్పేంటి? నేను ఇప్పటికైనా గాంధీ గారికి చెప్తాను. ఇందాక నేను ఒక మీడియా ఇందాక చెప్పినట్టు చూసిన ఆయన ఒక బయట నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని. గాంధీ గారు, మీరు నీతి నిజాయితీ ఏమైనా ఉంటే, రాజకీయాల్లో ఏమైనా విలువలు మీకు ఉంటే మీరు ఈ రోజు లేదా తెలంగాణ మనకు రండి, మేము వస్తాం. మన జిల్లా పార్టీ ఆఫీస్ మీకు 2 జిల్లాలు వస్తాయి, రంగారెడ్డి. ఏమైతే హైదరాబాద్ ఇక్కడ పోతే హైదరాబాద్ అర్థమైంది కూటాడ పెట్టుకుంటే చాలా మంది తెలంగాణ మానవుడి నన్ను తీసుకుపోయి 180 కిలోమీటర్లు పొద్దునే ఉంది బండి ఆడ చూస్తే జనం 3000 మంది జమ అయిపోయారు. తీసుకొస్తారు ఏ పట్టుకపోయారు అక్కడ 170 పట్టుకపోయారు, గల్లీ చెప్పారు.